గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనం ముందుగా ఈరోజు ఎలా ట్రేడ్ అయింది అనేది మార్కెట్ చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే మనకి నిఫ్టీ కూడా ఈరోజు కూడా కొంత ఫ్లాట్లోనే క్లోజ్ అవడం చూస్తున్నామండి, జస్ట్ 0.14%తో. కాకపోతే మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సో కొంత నెగిటివ్లో ట్రేడ్ అయింది, ఈవెన్ స్మాల్ క్యాప్ కూడా. కాకపోతే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే 1.64% మనకు వచ్చేసి నిఫ్టీ ఐటీ అనేది మనకి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో నిఫ్టీ ఐటీ అనేది మనకి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ మనకి ఇండిసెస్, ఓకే, వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ సెన్సెక్స్తో పోలిస్తే మనకి నిఫ్టీ ఐటీ బాగా ట్రేడ్ అయిందండి ఈరోజు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ కూడా సేమ్ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. కాకపోతే మనకి ఇది డాక్స్ వచ్చేసి మనకి యూరోప్ మార్కెట్స్ డాక్స్ 0.81% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. మిగతాది మనకు వచ్చేసి కొంత న్యూట్రల్ కానీ మనకి నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. డవ్ ఫ్యూచర్స్ కానీ ఎఫ్టీఎస్సీ కానీ, ఓకే, డవ్ ఫ్యూచర్స్ కానీ ఎఫ్టీఎస్సీ కానీ మనం కొంత నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఇంకోటి మనం చూసినట్లయితే ఈరోజు మనము కొంత రికమెండేషన్స్ ఇచ్చామండి మన వాట్సాప్ గ్రూప్ ద్వారా. సో ఎర్లీ మార్నింగ్ 9:25కి ఇచ్చాము. మనము 25,000 పిఈ బై చేయమని ఎట్ స్టాప్ లాస్ 50 పెట్టాను. కాకపోతే మనకి ఏంటంటే 70, 60, 70 తర్వాత ఆటోమేటిక్గా 88, 89 దాకా వెళ్ళింది. సో ఆల్మోస్ట్ మనకి 1:3 అంటే మనము 8 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకొని 30 పాయింట్స్ మనకి ప్రాఫిట్ దాకా చూసుకున్నాం. సో 1:3 రిటర్న్స్ అయితే ఇచ్చింది. మంచి కాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వలేదో మన లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి, ఓకే. మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి. మీరు ఒకవేళ ఇది మీకు మంచిగా అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఒకసారి రికమెండ్ చేయండి. ఇది వచ్చేసి కుబేరా వచ్చేసి మన కుబేరా వాట్సాప్ గ్రూప్ ద్వారా ఉంది. దాని లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఓకే. సో రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఎం ప్యాటర్న్ అయితే మనం ఇక్కడ చూస్తున్నామండి. మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఎం ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము, ఓకే. సో ఇది ఒక ఎం ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది మనకి ఏంటంటే ఒక బ్రేక్ అయితే అవటం, డౌన్ సైడ్ మనకైతే బ్రేక్ అయితే కనిపిస్తుంది. సో యాజ్ లాంగ్ యాజ్ మనకి 25,000 ఈ లెవెల్స్ మనకి డౌన్ ఉన్నంతసేపు నేను వచ్చేసి రేపు మంచి మార్నింగ్ అవర్స్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే బాగా కనిపిస్తుందని అయితే నాకు అనిపిస్తుంది ఈ చార్ట్స్ ద్వారా. సో నాకు దగ్గర ఇది వచ్చేసి 25,000 లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం నాకు 24,900 లెవెల్స్ దాకా డౌన్ సైడ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు అది చూడాలి, ఓకే. మన చార్ట్స్ ద్వారా మీరు ఇక్కడ మీరు మనకి ఇక్కడ ఏంటంటే ఏదైతే కనిపిస్తుందో అదే మనం ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నామండి. నాకు 24,963 ఫస్ట్ టార్గెట్, తర్వాత వచ్చేసి నాకు 24,800 లెవెల్స్ సెకండ్ టార్గెట్ అయితే కనిపిస్తుంది. సో డౌన్ సైడ్. సో వన్స్ మనకి మన యొక్క టార్గెట్ డౌన్ సైడ్ టార్గెట్స్ రీచ్ అయిన తర్వాత సో వన్స్ అది రికవర్ అయ్యే టైంలో కాల్ ఆప్షన్ ఎక్కడ బై చేయాలి అనేది మనం చూద్దాము. రేపు ఆగస్టు మంత్లీ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ ఉంది అండ్ మోర్ ఓవర్ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సో నిఫ్టీలో కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించవచ్చు. ఏదైతే మనం సెల్లింగ్ గురించి మాట్లాడుకుంటున్నామో అది ఈ వీక్ అయితే కనపడలేదు, రేపైతే కనపడవచ్చు అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏ లెవెల్స్ మనకు క్రాస్ అయితే మనకి ఉంటుందంటే మనకి ఈ లెవెల్స్ అండి మేజర్గా 51,120 లెవెల్స్ అనేది మీరు స్ట్రాంగ్గా తీసుకోండి. సో మనకు వచ్చేసి ఈ లెవెల్స్ కనుక ఈ లెవెల్స్ యాజ్ లాంగ్ యాజ్ ఈ లెవెల్స్ మనకి డౌన్ సైడ్ ఉన్నంతసేపు నేను దీన్ని వచ్చేసి దీన్ని వచ్చేసి నేను నెగిటివ్ ఇండికేషన్ చూస్తాను. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు ఈరోజు చూపించాను. మనకి 51,300 బిలో మనకి ఓపెన్ అయితే మాత్రం 51,000 మనకి టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అంటే అని చెప్పాము. కాకపోతే లాస్ట్ 2-3 క్యాండిల్స్ మనకి 51,000 టచ్ అయినాయండి. సో అందువల్ల ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ మనకి 51,200 బిలో ఈ లెవెల్లో ట్రేడ్ అయినంతసేపు నేను పుట్ ఆప్షన్ వైపే ఉన్నాను ఈరోజు. అది మీరు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింక్ చేశాను. సో రేపు కూడా మనకు వచ్చేసి కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది కాబట్టి నేను ఇది వచ్చేసి దగ్గర నాకు 50,800 లెవెల్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది డౌన్ సైడ్, ఓకే. ఏదైనా మనకి రికవరీ ఛాన్సెస్ ఉంటే కాల్ ఆప్షన్ అనేది ఎలా అయ్యింది అనేది మనం చూద్దాం. ఇంకోటి మనం చూసినట్లయితే ఇక్కడ హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది ఈ సూపర్ మైక్రో మీద ఒక షార్ట్ సెల్లింగ్ పొజిషన్ అయితే తీసుకుంది. కొంత దాని యొక్క అకౌంట్స్ అనేవి కరెక్ట్గా లేవన్నట్లుగా షార్ట్ సెల్లింగ్ తీసుకుంది. ఇది ఏంటంటే మనకి ఇది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మనకి హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేది కంపెనీస్ అయితే టార్గెట్ చేస్తుందో అది ఆటోమేటిక్గా బాగా ఫాలో అయితే అవుతుందండి. అదాని గ్రూప్ స్టాక్స్, ఇంతకుముందు కొన్ని స్టాక్స్. అందువల్ల ఏంటంటే మీరు హిండెన్బర్గ్ ఎప్పుడైతే మనకు న్యూస్ అవుట్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు కూడా సెల్లింగ్ సైడ్కి అయితే వెళ్ళండి, ఓకే. ఒకవేళ అది పాజిటివ్ న్యూస్ ఇస్తే మనకి అప్ సైడ్ తీసుకోండి, నెగిటివ్ న్యూస్ ఇస్తే డౌన్ సైడ్ అయితే ఆ స్టాక్స్ అయితే మీరు ఫోకస్ చేయండి. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఈరోజు ఫార్మర్స్కి అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనేది బాగా ఎక్స్పాన్షన్ ఏదైతే ఫండ్ ఉందో అది వచ్చేసి ఎక్స్పాన్షన్ చేస్తున్నట్లుగా ఇస్తున్నారు. సో ఇది అగ్రికల్చర్ స్టాక్స్కి ఎలాంగ్ విత్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనేది మంచి పాజిటివ్ ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఆ యొక్క స్టాక్స్ మన యొక్క పోర్ట్ఫోలియోలో అయితే హోల్డ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ టవర్స్ కొన్ని స్టాక్స్ చూద్దాము.
నాకు ఇది ఇండస్ టవర్స్ వచ్చేసి కొంత పాజిటివ్ మొమెంటమ్ మనకి వి షేప్ రికవరీలో పాజిటివ్గా పైన బ్రేక్ అవుతున్నాయండి. సో అందువల్ల ఏంటంటే నేను జస్ట్ 425 స్టాప్ లాస్తో నేను ఇండస్ టవర్స్ వచ్చేసి బయింగ్ సైడ్కి వెళ్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఎయిర్టెల్ అండ్ ఇండస్ డీల్ కూడా క్లోజ్ అయింది. సో ఇది ఒక శుభ పరిణామం ఇండస్ టవర్స్కి. సో ఇది కొంత ఇంకా పాజిటివ్ అప్ సైడ్ మొమెంటం క్యారీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇది అహ్లూవాలియా కన్స్ట్రక్షన్స్. సో ఇది వచ్చేసి ఒక బ్లాక్ డీల్ మనకి ఈ రోజు ఇది వచ్చింది అన్నట్లుగా మనకి మార్కెట్లో న్యూస్ బజ్ అయింది. అందువల్ల కొంత మనకి గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. మళ్ళీ లాస్ట్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకి కొంత డౌన్ సైడ్ మొమెంటం రావడం జరిగింది. కాబట్టి ఇది 1266తో నేను కొంత ఇది అప్ సైడ్ మొమెంటం తీసుకుంటున్నాను. ఇది కూడా మనకి బయింగే ఇస్తున్నానండి. ఓకే, సో ఇది టాటా కన్స్యూమర్ చూసినట్లయితే నేను టాటా కన్స్యూమర్ వచ్చేసి మనకి సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో నేను వచ్చేసి 1219 స్టాప్ లాస్తో నేను సెల్ చేస్తున్నాను విత్ టార్గెట్ ఆఫ్ 1156. మీరు చూడండి ఏమైతే లెవెల్స్ చెప్తున్నానో అయితే మీరైతే రాసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ హిందుస్థాన్ యూనిలివర్. సో హిందుస్థాన్ యూనిలివర్ విత్ జిఎస్కే కొంత అరిగేషన్ అనేది ఉంది, కొంత ట్యాక్స్ అనేది పే చేయాలన్నట్లుగా 960 crores దీనికి ట్యాక్స్ పడ్డట్టుగా మనకి చూస్తున్నాము న్యూస్ అయితే. కాకపోతే ఏంటంటే ఇది కొంత బాగా హైస్ నుంచి కొంత సెల్లింగ్ అయితే మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఇంకొంత నేను సెల్లింగ్ అయితే దీనిలో జరగవచ్చు అన్నట్లుగా నాకు కనిపిస్తుంది. ఫస్ట్ టార్గెట్ 2703 అంటే 60 పాయింట్స్ మనకి టార్గెట్ అయితే కనిపిస్తుంది. నియర్ అబౌట్ 100 పాయింట్స్ కరెక్షన్ అయితే దీనిలో కనిపించవచ్చు. నెక్స్ట్ ఇది బాలు ఫోర్జ్ అండి. ఇది మల్టీ బ్యాగర్ స్టాక్. మీరు ఇక్కడ చూసినట్లయితే 200 లెవెల్స్ 250 లెవెల్స్ దగ్గర 700 లెవెల్స్ అంటే మనకు వచ్చేసి మీరు చూసినట్లయితే ఈవెన్ జూన్ జూలై ఆగస్ట్, సో జస్ట్ ఒక 3 months లోనే ఇది మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. 250 నుంచి 770-800 లెవెల్స్ దాకా మల్టీ బ్యాగర్ రిటర్న్స్. సో ఇంతగానో రిటర్న్స్ రావడానికి దీని వెనక మంచి కచోలియా ఇన్వెస్టర్ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే దీనిలో ఇప్పుడు కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. మీరు ఎవరైతే దీన్ని హోల్డ్ చేస్తున్నారో మీరు దీన్ని ఇక్కడైతే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. ప్రస్తుతం అయితే ఎగ్జిట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇది జిఎంబి ఫ్రాడ్లర్. ఇది వచ్చేసి నియర్ అబౌట్ బ్లాక్ డీల్ ఒక 500 CR బ్లాక్ డీల్ దాకా కనిపించింది అన్నట్లుగా న్యూస్ రావడంతో మనకి చాలా బిగ్ క్యాండిల్ అయితే కనపడింది. సో 1532 అంటే 1370 అంటే నియర్ అబౌట్ 170 పాయింట్స్ మూమెంటం అయితే కనపడింది. సో మంచి రిటర్న్స్ అయితే. కాకపోతే ఏంటంటే అది వచ్చేసి మనకి ప్రాఫిట్ బుకింగ్ వల్ల మన క్లోజింగ్ అనేది 1400 దగ్గర క్లోజ్ అయింది. కాకపోతే స్టిల్ ఇది వచ్చేసి నేను బయింగ్ సైడే చూస్తున్నాను. స్టిల్ ఇది వచ్చేసి నేను ఏబిసి ప్యాటర్న్ మనకు బ్రేకేజ్ అవుతుంది. సో బయింగ్ సైడే చూస్తున్నాను విత్ స్టాప్ లాస్ వచ్చేసి ఒక 30 పాయింట్స్ పెట్టుకొని మీరు దీన్ని అయితే బై చేయండి. జిఎంఎం ఫ్రాడ్లర్. ఓకే, సో మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే మన యొక్క వీడియో దగ్గర కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ దాన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీ యొక్క క్వైరీస్ అన్ని రిజాల్వ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే మీకు లైక్, షేర్ అండ్ కామెంట్.